ఫ్రెండ్స్ నమస్తే నమస్కారం, వెల్కమ్ టు క్రికెట్ ప్యారిస్. ఫ్రెండ్స్, ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా మొదటి మ్యాచ్ ఆడనుంది. మరి ఈ మ్యాచ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జరగనుంది. ఇది దుబాయ్లోని ఇంటర్నేషనల్ స్టేడియం జరగనుంది. అయితే ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కెపాసిటీ 25,000 కెపాసిటీ. సో ఈరోజు మ్యాచ్ దుబాయ్లో ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ జరుగుతున్నప్పటికీ ఇండియా సెక్యూరిటీ కారణం వల్ల పాకిస్తాన్ టెర్రరిస్ట్ అటాక్స్, అక్కడ ఉన్న ఇన్సెక్యూరిటీ వల్ల మన ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్ వెళ్ళలేదు. సో ఐసీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇండియన్ మ్యాచెస్ దుబాయ్లో కండక్ట్ చేయాలని నిర్ణయించారు. సో మరి ఈరోజు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మరి మనం యాజ్ ఇట్ ఈస్ ఇదైతే దీనికి ప్రివ్యూలు వీడియోలు అవసరం లేదు. మన ఇండియా చాలా పటిష్టంగా లైనప్ ఉంది. సేమ్ ఇంగ్లాండ్తోనైతే ఏ అయితే ప్లేయర్స్ ఉన్నారో ఛాంపియన్స్ కూడా అలానే ఉన్నారు. మన జరిగిన ఇంగ్లాండ్తో సిరీస్లో ఏదైతే స్క్వాడ్ ఉందో, ఎవరైతే ఆడారో వాళ్ళని ఇలా దించారు. సో మనకు టీం కూడా బ్యాలెన్సింగ్ టీం ఉంది. అలాగే బంగ్లాదేశ్ చూస్తున్నప్పటికీ కూడా ముష్ఫికుర్ రహమాన్, మొహమ్మదుల్లా, తన్జయ్ షాన్జాద్, చాలా ప్లేయర్స్, వాళ్ళ కొత్త ప్లేయర్స్ కూడా వచ్చారు. సో వాళ్ళతో చూసుకుంటే ఓవరాల్గా చెప్పాలనుకుంటే వాళ్ళ స్క్వాడ్ అయినా మన స్క్వాడ్ అయినా ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మ్యాచ్ వచ్చేసి 100% ఇండియా గెలుస్తుంది. దీనికి ఎటువంటి సందేహం లేదు. ఇది మీకు తెలిసిందే, నాకు తెలిసిందే, అందరికి తెలిసిందే. సో మన ఇండియాకున్న బలమైన లైనప్ నిన్న న్యూజిలాండ్ పాకిస్తాన్ చిత్తుగా ఓడించింది. అందరు ఏమనుకున్నారంటే పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది, న్యూజిలాండ్ మీద పాకిస్తాన్ పై చేయి ఉంది. న్యూజిలాండ్ చాలాసార్లు 300 స్కోర్స్ కూడా పాకిస్తాన్ మీద న్యూజిలాండ్ మీద చేజ్ చేసింది. పాకిస్తాన్ న్యూజిలాండ్ మీద 300 స్కోర్స్ కూడా చేజ్ చేశారు. ఈ మ్యాచ్ నిన్న మ్యాచ్ అందరికీ అనుకున్నారు, కానీ అక్కడ పాకిస్తాన్ బోల్తా కొట్టింది. నిన్న న్యూజిలాండ్ తన అద్భుతమైన ఆట ప్రదర్శనతో విలియన్ మొదటి మ్యాచ్లో సెంచరీ కొట్టడం, అలాగే టామ్ లాథమ్ కెప్టెన్ సెంచరీ కొట్టడం, గ్లెన్ ఫిలిప్స్ అర్ధ సెంచరీతో మెరవడం, అలాగే తను పట్టిన క్యాచ్, మొహమ్మద్ అజమ్ క్యాచ్ పట్టిన విధానం నిజంగా ఈ న్యూజిలాండ్ టీంని చాలా అద్భుతంగా బలంగా కనిపిస్తుంది. మరి చూడాలి, మరి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వరకు వెళ్ళేస్తారనేది. ఈరోజు మాత్రం ఇండియానే పక్కా గెలుస్తుంది ఇండియా బంగ్లాదేశ్లో. అలాగే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి కూడా ఇండియా పాకిస్తాన్ అది కూడా దుబాయ్లో జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఈరోజు మాత్రం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఈరోజు ఇండియానే గెలుస్తుంది. ఎలాంటి సందేహం లేదు, మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ని మీరు జియో హాట్స్టార్లో, స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్పోర్ట్స్ 18 నెట్వర్క్లో చూడొచ్చు. సో అలాగే ఫ్రెండ్స్, ఇంకా మరి అలాగే ఈ 2-3 డేస్ కొంచెం గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ ఇవాటి నుంచి నేను WPL అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి. రోజు యూట్యూబ్ షార్ట్స్లో మ్యాచ్ అనాలిసిస్ వస్తూ ఉంటాయి, మ్యాచ్ ఓవర్ అనేది. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన లైక్స్ చేస్తే మన ఛానల్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది. దానివల్ల మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకోటి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ ప్యారిస్. జై హింద్, జై భారత్.